ఏదైతే ఆ రోజు స్టీల్ ప్లాంట్ లో సంఘటన జరిగిందో చాలా బాధాకర సంఘటన. ఇందాకే చెప్పారు ఎన్హెచ్ఆర్సీలో సుమోటోగా స్వీకరించారు. ఏదైతే చీఫ్ సెక్రటరీ సురేష్ మోహన్ గారి పైన, అలాగే క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమారావు పైన, అలాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ముగ్గురు పార్టీలు చేస్తూ తెలుగు శక్తి ఎన్హెచ్ఆర్సీలో కేసు ఫైల్ చేశాము. ఎందుకంటే మేము యాక్సిడెంట్ జరిగిన మర్నాడు మంత్రి రాజశేఖర్ నేను కూడా మాట్లాడడం జరిగింది. మరి నిజంగా ఈవేళ మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఆ రోజు నారా లోకేష్ గారు ఆదినారాయణ గారి మీద మాట్లాడిన దాని మీద నేను వెంటనే స్పందించి స్పాట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన తండ్రి లాంటి వయసున్న వ్యక్తిని అగౌరవంగా మాట్లాడడం తప్పది. వాళ్ళు ఎవరిలో చనిపోతే మానవత్వ కోణంతో మనం ఎవరైనా స్పందిస్తాం తప్ప, అంతేగాని మా ఇంటి బంధువులు అది మనకు వారు ఎవరైనా కాదు. ఇవాళ విశాఖపట్నానికి పేరు వచ్చిందంటే స్టీల్ ప్లాంట్. అసలు స్టీల్ ప్లాంట్ లేకపోతే మనం ఎవరికి లేవు మనం చేస్తాం, ఓన్లీ స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ ఇవాళ చంపేయడం చూస్తున్నారంటే నిజంగా ఇది షేమ్ ఉన్న గవర్నమెంట్. నేను ఒకటే అడుగుతున్నాను లోకేష్ గారిని, అసలు మీరు ఏ హోదాతో వచ్చి అడుగుతున్నారు? ఆర్ యూ ఇండస్ట్రీ మినిస్టర్, ఆర్ యూ లేబర్ మినిస్టర్, ఇన్ వాట్ యూర్ కన్సర్న్? ఇవాళ ఇండస్ట్రీ మినిస్టర్ టీజీ భర్త రాలే. ముఖ్యమంత్రి గారు అసలు రావాలి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నాకు విశాఖపట్నం నాకు గుండెగా అని చెప్తారు. మరి ఇంత ప్రమాదం జరిగితే పరామర్శించాల్సిన టైం లేదండి నిజంగా. అంటే ఒకటి అనిపిస్తుంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నాం కదా, మనం వస్తే ఎక్కడ కమిట్ అవుతామో, ఎక్కడ మనం మానేస్తామో అన్న ఒకే ఒక దాంతో ఆయన రాకుండా తిరుగుతున్నారు. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడితే నాకు తెలియదు కనుక్కోలేనప్పుడు, అలాంటప్పుడు దేనికంటే ప్రభుత్వం ప్రజలకు కాపాడటం కోసం ప్రభుత్వం తప్ప మేము దోచుకుంటాం, దాచుకుంటాం, దండుకుంటాం, పెంచుకుంటాం, పాకులాడదాం ఉద్దేశం ప్రదర్శిస్తాం తప్ప ఇంకోటి కాదు. ఏదైతే స్టీల్ ప్లాంట్ లో కార్మికులు చనిపోయారో వాళ్ళకి ₹1 అనేది మీరేమో వాళ్ళకి ఏమో దయాదాస్తులు ఇవ్వట్లేదు. ఇది మానవత్వంతో ప్రభుత్వం మీరు స్పందించాలి. ఆ ₹1 వాళ్ళకి ఏమి వచ్చేది ఏమీ లేదు. వాళ్ళు ఒకటే చెప్తారు, మరి గతంలో ఎల్జీ ఫార్మసీకి ఇక్కడ గతంలో ₹1 అనేది చేస్తుంది ప్రభుత్వం. ఇవాళ మీరు స్టీల్ ప్లాంట్ వేసరికి మీరు ఎందుకు వెనకడు చేస్తారు అర్థం కావట్లేదు. ఇవాళ లోకేష్ గారు మాట్లాడితే మేము ₹1 ఇచ్చాం, 2 కోట్లు ఇచ్చామని చెప్పి వాళ్ళు సోషల్ మీడియా ప్రచారం చేసుకున్నారు. మరీ దురదృష్టం ఏంటంటే ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎవరైతే కార్మిక నాయకులు ఉన్నారో వీళ్ళందరూ వైసీపీ మనుషులు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ గతంలో వైసీపీ ప్రభుత్వంలో కలిశారు, ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు వస్తే ఆయనే కలుస్తారు. అంటే వాళ్ళ డ్యూటీ రిప్రజెంట్ చేయడం వాళ్ళ డ్యూటీ. అంతేగాని మీరు తప్పు చేసి వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు వాళ్ళ మనుషులు చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తారు, మార్గోమని చెప్పి కోరుతున్నాను. డెఫినెట్ గా ఏదైతే కార్మికులు చనిపోయారో వాళ్ళకి మీరు ₹1 ప్రకటించాలి. ప్రకటించిన పక్షంలో డెఫినెట్ గా కార్మిక సంఘాలు ఏమైతే మీరు చేయకుండారో తెలుగుశక్తి పూర్తి సహాయ అందిస్తాం. మేము ఎవరికి భయపడం, ఎందుకంటే తప్పు చేస్తే ఎవరైనా ప్రశ్నిస్తాం. అంతేగాని చాలా మంది తెలుసు రామ్ చంద్రబాబు దాన్ని రోజుకుంటారు, కానీ విధానం తప్పు చేస్తే మాత్రం ప్రశ్నిస్తారు. గతంలో ప్రశ్నించారు, ఇప్పుడు ప్రశ్నిస్తారు. డెఫినెట్ గా స్టీల్ ప్లాంట్ కార్మికులకి ₹1 ఇవ్వాలి. అలాగే ఇది ఇంకో ఘటన ఏంటంటే మెయింటెనెన్స్ లోపం. మేము గతంలో ప్రశ్నించినప్పుడు స్టీల్ ప్లాంట్ లో 2020 వరకు 18,000 మంది ఉంటే మరి సగం మంది కార్మికులు తీసేశారు. అన్స్కిల్ లేబర్తో ప్లాంట్ నడుస్తుంది. దీనివల్ల రేపు భవిష్యత్తులో జరగని గ్యారంటీ లేదు, మళ్ళీ జరగవచ్చు. అంటే మరి దీనిపైన ఒకటే కోరుతాను, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీరు పూర్తి బాధ్యత వహించాలి. డెఫినెట్ గా స్టీల్ ప్లాంట్ ని మెయింటెనెన్స్ చేయకపోతే మాత్రం ఈ ఘటనలు మళ్ళీ జరుగుతాయి. దాన్ని ఏదైతే న్యాయ విచారన్నారో న్యాయ విచారణ జరిపించాలి. డెఫినెట్ గా స్టీల్ ప్లాంట్ కార్మికులకి భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప, లేకపోతే ఈ కార్మికులు నిజంగా మీరు కార్మిక శ్రేయస్పోతే మీరు ముందుకు వస్తారు. లేదు మేము ప్రైవేటీకరణ చేయమని లోకేష్ గారు మాట్లాడారు. మేము కార్మికులు తొలగించాం కాబట్టి ఇంతమంది చాలా మంది బతికారు, లేకపోతే ఇంకా చనిపోతాండి. అంటే ఒక మినిస్టర్ గా బాధ్యత రైతులు మాట్లాడతారు. ఇంకా ఎందుకంటే మూసేయండి, అన్ని కోసం మూసేయండి. మీకు విశాఖపట్నం ప్రజలు కూడా ఇంట్లో కూర్చొని చెప్పండి, రోడ్డు మీద కూడా యాక్సిడెంట్లు అవుతాయి. అంటే ఒక మినిస్టర్ గా అన్ఫిట్ మినిస్టర్. ఒకటే కోరుతాను, ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీకు దమ్ముంటే ఎక్కడ జరిగిందో అక్కడ ఒక 1 గంట సేపు ఉండండి, తెలుస్తున్న బాధ ఏంటో. ఆ వేడి మీరు ఏసీ గదిలో కూర్చొని సెక్యూరిటీ మధ్యలో వచ్చి మాట్లాడిపోవడం కాదు, కార్మికులు పడుతున్న అక్కడ చేస్తున్న పని 1 గంట మీరు ఉండగలిగితే మీకు బాధ తెలుస్తుంది. అప్పుడు మీరు చెప్పండి ఇది న్యాయమా కాదు. అంతేకాని తప్పుడు చెప్పిస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు. విశాఖపట్నం ప్రజలు తిరుగుబాటు చేస్తారు. డెఫినెట్ గా మీరు ఇదే కంటే మీ ప్రభుత్వానికి పత్రం నాణ్యం మనం చేస్తారు. జై హింద్.